కుటుంబం మొత్తం చదువుకోవచ్చు, ఆ దేశం మొత్తానికి కూడా ఏదో రూపంలో ఆమె చదువు ఉపయోగపడుతుంది అని మనం చిన్నప్పుడు చదివే వాళ్ళం గుర్తుందా? అట్లాంటి ఒక మహిళ దగ్గర నేను ఇప్పుడు కూర్చున్నాను. తనతో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు తెలిసాయి. ఇప్పుడు నేను మీకు తనని పరిచయం చేయాలి అంటే ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా పరిచయం చేయాలా? లేకపోతే ఆథర్‌గా పరిచయం చేయాలా? సొసైటీలో జరుగుతున్న వాటిని చూసి చాలామంది విమెన్‌కి సపోర్ట్ సిస్టమ్‌గా ఉన్నారని పరిచయం చేయాలా? జర్నలిస్ట్‌గా పరిచయం చేయాలా? లేదంటే ఒక ఫిల్మ్ మేకర్‌గా పరిచయం చేయాలా? ఈ ట్యాగ్సే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ వింటుంటే నాకు చాలా టెన్షన్ వస్తుంది హ్యాపీనెస్‌తో. సో ఫస్ట్ రుబీనా పర్వీన్ అక్కతో మాట్లాడి తన విషయాలన్నీ తెలుసుకుందాం. హలో అక్క. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద అచీవ్మెంట్స్ మీ వెనుక ఉన్నాయి కాబట్టి కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద హోల్. మేము అందరము విమెన్ కోసం ఆలోచిస్తూ ఉన్నాము. ఆ టైంలో మీరు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు కాబట్టి మీకు బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే జర్నీ స్టార్ట్ అవ్వడం అంటే నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయిందని చెప్పాలా, మా ఊర్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పాలా. ఆ, అంటే కెరియర్ స్టార్ట్ చేసింది అయితే నా 17వ ఏట. నేను 17వ ఏట హైదరాబాద్ వచ్చాను. వచ్చి నేను మీడియాలో ఒక స్ట్రింగర్గా జాయిన్ అయ్యాను. 70 పైసల లైన్ అకౌంట్ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది ప్రింట్ మీడియాలో. ఆ తర్వాత 18 వచ్చిన తర్వాత రిపోర్టర్ అయ్యాను. ఆ తర్వాత స్టాఫ్ రిపోర్టర్. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చాను. జస్ట్ అప్పుడే ఛానల్స్ వస్తున్న రోజులు ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చాను. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ డైరెక్టర్, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, తర్వాత ప్రోగ్రామింగ్ హెడ్, ఛానల్కి సీఈఓ వరకు పనిచేశాను. 2012లో 12 వరకు నేను టెలివిజన్లో పనిచేశాను. పనిచేసి 2012లో నాకు ఐఎస్బీలో సీట్ వచ్చింది. అప్పుడు నేను మీడియా వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకప్పటికి నేనేంటో మరి అంటే ఇంకా చేయటానికి ఏం లేదేమో అనిపించింది నాకు. అట్లా ఓకే. సో మీ లైఫ్లో చాలా మైల్ స్టోన్స్ని రీచ్ అయ్యారు ఆల్రెడీ. అన్నింటికి మీ చైల్డ్హుడ్ ఎట్లా హెల్ప్ అయిందని అనుకోవచ్చు? అంటే నా చైల్డ్హుడ్ అంటే మా ఊరు ఖమ్మం జిల్లాలో గార్ల బయ్యారం దగ్గర ఉన్నటువంటి ఇర్సులాపురం, అక్కడ పుట్టాను నేను. ఫస్ట్ క్లాస్ నుంచి నేను 4th వరకు అక్కడ హరిజన్ చెర్రీ స్కూల్లో నేను చదువుకున్నాను నేను. అయితే నేర్చుకోవడానికి అక్కడ చాలా ఉండేది, చుట్టూ అడవి, తర్వాత చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే చాలా విషయాలు ఉండేవి. నాకు వినటం ఇష్టం, ఎవరైనా మాట్లాడుతుంటే వినటం ఇష్టం, కొత్త విషయాలు తెలుసుకోవటం ఇష్టం. అదంతా చాలా బాగుండేది. మా ఏరియాని నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా అంటారు, కానీ నేను ఎప్పుడు కూడా నాకు అది గొప్ప వరం అనుకుంటా. ఒకవేళ మా మా ఊర్లో నేను నక్సల్ ఎఫెక్టెడ్ అని అనబడే ఆ ఏరియాలో నేను ఉండకపోతే ఇవాళ నేను నీ ముందు కూర్చొని ఇలా మాట్లాడేంత ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు ఖచ్చితంగా. అంటే వాళ్ళ వల్ల నాకు చదవటం అనేది బాగా అలవాటైంది. అంటే వాళ్ళు సోవియట్ బుక్స్ ఇచ్చేవాళ్ళు. నేను నా 4th గ్రేడ్లో ఉన్నప్పుడు రంగనాయకమ్మ దాస్ క్యాపిటల్ తెచ్చిచ్చారు నాకు. అప్పుడు ఆ పుస్తకాన్ని నేను చదివాను. నాకు ఏమర్థమైంది అంటే ఏమవుతుంది, అది చదివాము అంతే. ఏదో కొన్ని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అంత చిన్నపిల్లని, 7, 8 ఏళ్ళు 9 ఏళ్ళు అంతే. ఆ వయసులో ఏమర్థం అవుతుంది, కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండేది. అవన్నీ కూడా నక్సలైట్ మామయ్యల వల్లే జరిగింది. ఎందుకంటే అందరు అన్నలు అంటారు, బట్ నాకైతే వాళ్ళు మామయ్యలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అంటే పోలీస్ పెట్రోలింగ్ తర్వాత ఊళ్ళోకి వచ్చేవాళ్ళు, వెళ్ళి వాళ్ళలో ఆడుకొని పెరిగాను నేను. కాబట్టి మా అమ్మ వాళ్ళందరూ అక్క అని పిలిచేవాళ్ళు కాబట్టి నేను మామయ్యలు అంటే నాకు మాత్రం నక్సలైట్ మామయ్యలు అంతే. అంటే జర్నలిస్ట్గా టెలివిజన్ షోస్ చేస్తూ ఆ తర్వాత చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ముందుకెళ్తున్న మీరు సడన్గా సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎట్లా స్టార్ట్ అయ్యారు? అది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది నాకు ఇంకొక చిన్న థ్రెడ్ ఇక్కడ నీకు చెప్తే అర్థమవుతుంది. యాక్చువల్లీ మా నాయనమ్మ ఏమి చదువుకోలేదు, కానీ బట్టల షాప్ రన్ చేసేది. మా నాన్న చిన్నప్పటి నుంచి బట్టల షాప్ రన్ చేసేవాళ్ళు. ఆవిడ గోడ మీద గీతలు గీసి ఎవరు ఎంత డబ్బులు ఇవ్వాలనే దాన్ని ఆవిడ లెక్క పెట్టుకుంది. అంటే వీళ్ళింత ఇవ్వాలి, ఇలా ఇలా ఎర్రటి అది మట్టి గోడ మీద ఇలా గీతలు గీసుకునేవాళ్ళు. ఎవరైనా వచ్చి అమ్మ మా పద్దు ఎంత ఉంది, ఎంత ఇవ్వాలి అంటే ఆ గీతలను బట్టి ఆవిడ చెప్పేవాళ్ళు. అయితే నేను ఆవిడ దగ్గర పెరిగా. నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికి ఉద్యోగాలు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మా తమ్ముడు నేను మా నాయనమ్మ దగ్గర ఉన్నాము.
మా చిన్న చెల్లి చాలా నెలల పాప, మా పెద్ద చెల్లి ఒక 2 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళిద్దరిని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వాళ్ళ దగ్గర పెరిగాను. అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా నాయనమ్మ నా చేత పద్దులు రాయించేది. అంటే నేనే అప్పుడు లిటరేట్ పర్సన్ నేనే ఇంట్లో అప్పుడు. కాబట్టి నేను లెక్కలు రాసేదాన్ని. అట్లా నాకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఒక ఇష్టం ఏర్పడింది. అనుకోకుండా ఆవిడ వేసిన బీజం అనమాట. అట్లా ఇష్టం ఏర్పడింది. అట్లా నేను ఏదైనా అంటే ఐడియాస్ అంటే నాకు ఎప్పుడు కూడా కమర్షియల్లీ వయబుల్ ఉన్న ఐడియాస్ బాగా ఇష్టం. అంటే అది నాకు బై డిఫాల్ట్ నాకు అది నా పెంపకంలో మా నాయనమ్మ వేసిన బీజాలన్నమాట. ఆ బిజినెస్ అనేది అట్లా వచ్చేసింది నాకు. అట్లా వచ్చేసింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లైఫ్లో ఇన్ని రకాల వర్టికల్స్ చాలా అంటే డిఫరెంట్ వర్టికల్స్లో వెళ్ళిపోవడము, పీక్ దాకా వెళ్ళడము, ఇంక ఇక్కడ ఏముందిలే ఇంకోటి చేద్దాం అన్నట్టుగా అట్లా నాకు చాలా లైఫ్లో నేను చాలా చేయగలిగా. దాంట్లో కూడా ఒక విషయం ఏంటంటే నాకు 4.5 ఏళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళ శిక్ష పూర్తయింది. అంటే చిన్నప్పుడు కొంచెం నేను చాలా యాక్టివ్గా ఉండేదన్నట. అల్లరి కూడా కొంచెం ఎక్కువ చేసేదాన్ని. మా నాన్నకి మా అమ్మకి కొట్టడం తిట్టడం ఇష్టం లేదు. అందుకని ఇది ఎనర్జీని ఎట్లా వాడాలని మా నాన్న పెద్దవాళ్ళ శిక్ష తీసుకొచ్చి పాపను కూర్చోబెట్టి చదివించని మా అమ్మకి ఇచ్చారంట. మా అమ్మ రోజు కూర్చోబెట్టి చదివేది. 1.5 ఇయర్లోనే నేను పెద్దవాళ్ళ శిక్ష కంప్లీట్ చేస్తాను. అప్పుడు మా నాయనమ్మ మంచి పని చేశారు. అంటే నేనైతే చాలామంది మదర్స్ కూడా చెప్తాను, ఇది మంచి అంటే చాలామంది పిల్లలకి ఏదో ఓణీల ఫంక్షన్ లేకపోతే ఇంకేదో ఫంక్షన్లు చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి ఫంక్షన్స్ ఎంకరేజ్ చేయాలి. అంటే ఆ రోజుల్లో దాదాపు ఒక 35 ఏళ్ల ముందు 35 ఏళ్ళ పైబడి జరిగిన విషయం ఇది. మరి ఆవిడ ఏమి చదువుకోలేదు, కానీ ఆవిడ మా మనవరాలు పెద్దవాళ్ళ శిక్ష మొత్తం కంప్లీట్ చేసిందని నాకు ఫంక్షన్ చేసింది. అంటే ఊర్లో ఒక పెద్ద ఇది ఒక కుర్చీ, సింహాసనం లాంటి కుర్చీ ఉంటుంది కదా, ఆ కుర్చీలో కూర్చోబెట్టి పొట్లంగా జాకెట్, ఇంట్లో ఉన్న నగలన్నీ తెచ్చేసేసి అవంతా అట్లా వేసేసి ఒక ఫంక్షన్ చేశారు. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి సరే చూసిన వాళ్ళు చూశారు, అంతా మరి ఈ అమ్మాయి నిజంగానే చదివిందా లేదా అని క్వశ్చన్స్ చేసే వాళ్ళు వేశారు. అట్లా వాళ్ళు ఒకటి అంటే ఒక సక్సెస్ అనేది నాకు సక్సెస్ రావాలి లైఫ్లో. సక్సెస్ వస్తే ఇలా ఉంటుంది అంటే ఒక సక్సెస్ అనే రుచిని నా నాలుక చివర చూపించారు మా నాయనమ్మ ఆ ఫంక్షన్ చేయటం వల్ల. అది నాకు అంటే నాకు పెద్దగా గుర్తులేదు. ఇప్పుడు కూడా ఆ రెడ్ కలర్ కుర్చీ, ఆ సింహాసనం నాకు గుర్తుంది. అది ఎక్కాలంటే మనం సక్సెస్ అవ్వాలి, ఇది మాత్రమే నాకు గుర్తుంది. అది నిజంగా ఆమె ఇన్ఫ్లుయెన్స్ నాకు నా పెంపకంలో చాలా ఉంది. అయితే మా నాయనమ్మ ఏం చేస్తుందంటే కొంచెం అందరినీ ఆమెకి బాగా భోజనాలు పెట్టడం ఇష్టం. ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టు ఆమె చూసేది, ఆవిడ పరిధిలో ఆవిడ హెల్ప్ చేసేది. అది నేనంతా చూసా. తర్వాత ఏమైందంటే 2014 అంటే 2012 వరకు నేను మీడియాలో ఉన్నా. 13లో నాకు ఐఎస్బీలో సీట్ వచ్చింది. నేను చదువుకొని 1 సంవత్సరం తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత నేను బిజినెస్లోకి రావాలి అని అనుకుంటున్నాను. అప్పటికే నేను 2 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ పెట్టాను. నాకు ఒక ఫిల్మ్ మేకింగ్ కంపెనీ ఉండేది, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కంపెనీ ఉండేది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో రావాలి, కానీ ఏది పడితే అది అట్లా వ్యాపారం అట్లా కాదు, ఏదో డిఫరెంట్గా ఉండాలి అనేది నాకు ఉండేది. అలా ఆలోచిస్తూ స్టార్ట్ చేద్దాము, ఇంకా లేదంటే ఫిల్మ్ మేకింగ్లోనే పెద్ద ఎత్తున వెళ్దామా, మూవీస్ చేద్దామా, ఇట్లా ఆలోచిస్తున్న టైంలో నాకు చాలా లైఫ్లో చాలా పెద్ద దెబ్బ తగిలింది. మా తమ్ముడు చనిపోయాడు. చాలా చిన్న ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా రాకుండానే మా తమ్ముడు చనిపోయాడు. మా తమ్ముడు చాలా మంచి సైంటిస్టు. వాడు చనిపోయిన తర్వాత కూడా చాలా పేటెంట్స్ ఇంకా ఇప్పుడు కూడా వస్తున్నాయి. అయితే మా తమ్ముడు చేసినటువంటి వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీ వరల్డ్ బెస్ట్ టెక్నాలజీ అని MIT USA దాన్ని సర్టిఫై చేసింది. వాడు చనిపోయిన తర్వాత వచ్చింది. ఇంకా చాలా పేటెంట్స్ ఇంకా చాలా వచ్చాయి. తను అంటే ఇండియాస్ ప్రీమియం సైంటిస్ట్ అని చెప్పొచ్చు. చాలా చిన్న ఏజ్లో బోల్డ్ అన్ని టెక్నాలజీస్ చేశాడు. కానీ అదే పర్సన్ మా తమ్ముడు నేను ఇద్దరము చాలా క్లోజ్ అనమాట. మా తమ్ముడి మరణం అనేది నన్ను చాలా కుంగదీసింది. ఒక 2 ఏళ్ళు పట్టింది నాకు అందులోంచి బయటికి రావడానికి. కరెక్ట్గా మా తమ్ముడు చనిపోయిన తర్వాత నేను ఆలోచనలో పడ్డాను. ఏంటంటే మనము ఒక పరుగులో పరిగెత్తున్నాము, కెరియర్, సంపాదన, లేకపోతే ఇంకా వగైరా వగైరా వీటన్నిటి కోసం, ఒక ఫేమ్, వీటన్నిటి కోసం మనం పరిగెత్తున్నాము. అసలు మనమంటూ లేని రోజు ఏముంటుంది అనేది నాకు ఒక ప్రశ్న డీపర్ దీంట్లో నాకు రావటం మొదలైంది. అప్పుడు నేను మా తమ్ముడు కలిసి చిన్నప్పుడు ఏమనుకునేవాళ్ళము, నాకు అది ఆలోచించి రాత్రి కల్లోకి వచ్చేది. అంటే మనం చాలామందికి భోజనం పెట్టాలి, మనం చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది అప్పుడు తెలియదు, కానీ చాలామందికి జాబ్స్ ఇద్దాము, చాలామందికి
ఏ, భోజనం పెట్టాలి, చాలామంది కడుపు నింపాలి. ఇట్లా మేమిద్దరం అనుకునేవాళ్ళం. ఇంత చిన్న చిన్నగా ఉండేది. వాడు ఒక 5-6 ఏళ్ళు, నేను ఒక 7-8 ఏళ్ళు అట్లా ఉన్నప్పుడు ఆ, అనుకుంటా ఉండేవాళ్ళం అనమాట. నేను అనుకున్నాను, మా తమ్ముడు వెళ్ళిపోయాడు, వాడు చేయాల్సిన చాలా ఇన్వెన్షన్స్ చేసి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే ఒక ఉద్యోగం చేసి ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదించడం, లేకపోతే ఒక వ్యాపారం చేసి ₹1,00,00,000 సంపాదించడం, ఇది కాదు నా లైఫ్ అనేది నేను రియలైజ్ అయ్యాను. రియలైజ్ అయ్యి అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను ఏది చేసినా ఇప్పటి నుంచి సమాజానికి ఉపయోగపడేది ఏదైనా నేను చేస్తాను అనుకున్నప్పుడు, అట్లా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు కమర్షియల్లీ వయబుల్ సోషల్ ఎంటర్ప్రైజెస్ అయితే అంటే ఉద్యోగాలను, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి. అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఇప్పుడు మనం అందరం అనుకుంటాం అందరికీ చేయాలని, కానీ అంటే దాన్ని ఎక్కడి నుంచి మనము వనరులను ఎక్కడి నుంచి సమకూర్చుకుంటాము, ఎంతమందిని అడిగి మనము ఎంతమందికి పంచగలుగుతాము, ఇది నా క్వశ్చన్. అప్పుడు నేను అరైవ్ అయింది. అప్పుడు ఫస్ట్ నా వెంచరు 2015 ఎండింగ్కి, అంటే ఆల్మోస్ట్ మా తమ్ముడు చనిపోయిన ఒక సంవత్సరానికి నేను beautywheels.com అని చెప్పేసి ఒక సోషల్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసి దాన్ని చాలా బాగా రన్ అయింది. చాలామందికి వేలల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాము. అందులో చాలామంది డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్స్, కొంతమంది రేప్ విక్టిమ్స్ కూడా ఉన్నారు. తర్వాత ఇంకా డొమెస్టిక్ మెయిడ్స్, అంటే మెయిడ్స్ అనే పదం నాకు ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు చెప్పడానికి మరి నాకు ఎలా చెప్పాలో తెలియదు, అందుకనే నేను నాకు అడుగుతున్నాను. అంటే ఇళ్లల్లో పనిచేసే ఆడపిల్లలు చాలామందిని నేను తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. అక్కడ అసలు పాత బస్తీ గల్లీల నుంచి చాలామంది ఆడవాళ్ళని తీసుకొచ్చాము, చాలా స్లమ్స్ నుంచి అమ్మాయిని తీసుకొచ్చాము. అప్పుడు ఆ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే, చాలామంది చాలా బాడీ ఓడర్, అంటే మనం వాళ్ళ పక్కన నిలబడలేము. వీళ్ళు ఇంటికి వెళ్ళి సర్వీస్ చేస్తే వాళ్ళతో ఎలా చేయించుకుంటారు, తల నిండా పేలు కొంతమందికి, వాళ్ళకి అసలు హైజీన్ అనేది తెలీదు, పర్సనల్ హైజీన్ అనేది తెలియదు. అలాంటి పిల్లల్ని ఇంకా అసలు మేము ఆఫీస్కి రాగానే ఫస్ట్ హెయిర్ వాష్ చేపించేసేసి, ఇదిగో ఈ సబ్బు తీసుకొని చక్కగా రుద్దుకొనిరా, స్నానం చేసిరా అని చెప్పి అట్లా చాలా గ్రూమ్ చేసామంట. ఆ పేలు పోవడానికి మందు తీసుకొచ్చి ఆ పేల మందు వేయించి వాళ్ళకి ఆఫీస్లో ఆ పేలన్నీ పోవడము, తర్వాత వాళ్ళ చుట్టూని ఎట్లా నీట్గా పెట్టుకోవాలి, వాళ్ళ గోళ్ళని మట్టి లేకుండా ఎట్లా నీట్గా మెయింటైన్ చేయాలి, బాగా గ్రూమ్ చేసాము. గ్రూమ్ చేసిన తర్వాత వాళ్ళకి కోర్స్ నేర్పించడం స్టార్ట్ చేశాము. అప్పుడు నిజంగా అసలు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను అక్కడ చాలా అట్లా కొన్ని వేల మంది అమ్మాయిలు అక్కడ ట్రైన్ అయ్యారు. చాలామంది ఇప్పుడు కూడా చాలా సలూన్స్లో మా దగ్గర ట్రైన్ అయిన అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి ఒక బ్యూటీ ట్రైనింగే నేర్పించలేదు మేము, పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత సెల్ఫ్ డిఫెన్స్, చాలా ఎగ్నిస్తూ వచ్చేవాళ్ళు. ఫస్ట్ జనరేషన్ ఉద్యోగాలు చేసే అమ్మాయిలు, చాలా ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, ఇళ్లల్లో కూడా చాలా ఇష్యూస్, అంటే గృహహింస ఇట్లాంటివన్నీ ఉండేవి. ఇవన్నిటిని కూడా మేము అడ్రస్ చేసేవాళ్ళం వాళ్ళకి. చేసి అట్లా చాలామందిని ట్రైన్ చేసాము. బట్ అది ఒక మంచిగా రన్ అవుతుంది అనే మూమెంట్లో డిమానిటైజేషన్ బాగా హిట్ చేసింది. ఇంకప్పుడు నెమ్మదిగా దాని నుంచి కోలుకొని బయటకు వచ్చి అది మళ్ళీ పెడదాం అనుకునే టైంలో కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల 2018 వరకు నేను దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది, ఆ సోషల్ ఎంటర్ప్రైజ్. అయితే అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఫస్ట్ టైం. అంటే నాకు డబ్బు పరంగా అది ఏమీ పెద్ద లాభాలు తెచ్చిపెట్టలేదు, నష్టాల్లోనే నేను వెళ్ళాను. కానీ అయినా సరే నేను చాలా ఇప్పటికి కూడా నాకు నిద్రలో లేచి నువ్వేం చేసావు అంటే, నేను చాలామంది అమ్మాయిలు పక్కన నిలబడ్డాను అని చెప్తాను. అంటే మనం ఎవరిని కూడా వాళ్ళని ఇది చేసాం అది చేసామని అంటాం కాదు, కానీ నేను చాలామంది అమ్మాయిలకి ధైర్యం అయ్యాను అనేది మాత్రం చెప్పగలుగుతాను. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన ప్రాజెక్ట్ అది. ఇంకా ఆ తర్వాత ఇంకా వేరే అదర్ ప్రాజెక్ట్స్, ఇంకా రాజస్థాన్లో కూడా రైతుల కోసము, రూరల్ ఉమెన్ కోసము వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 10,000 నుంచి 60,000 వరకు పర్ ఎకర్ పెంచడం కోసము రకరకాల ఇది చేస్తున్నాం. అది దాదాపు డైరెక్ట్గా కంటే కూడా ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేశాను అక్కడ నేను. అంటే డైరెక్ట్గా ఇలా బ్యూటీ విల్స్ లాగా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఎక్కువ చేసాము. ఇప్పుడు powerwomen.in అని చెప్పేసి పవర్ సెక్టార్లో ఉమెన్ని ట్రైన్ చేయడం కోసం, అంటే 5 లక్షల మంది ఆంట్రప్రెనర్స్, 25 లక్షల మంది టెక్నీషియన్స్ని తయారు చేయడం. అయితే టెక్నీషియన్స్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఉంటారు, ఆంట్రప్రెనర్స్లో మాత్రం ఓన్లీ ఉమెన్ అని అనుకుంటున్నా. ఇది మొత్తము పాన్ ఇండియా స్టార్ట్ చేయాలనేది. యూపీలో పార్షియల్లీ స్టార్ట్ చేశాము, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోసం కూడా ఇప్పుడు అంటే మొత్తం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా, చాలా హికప్స్ ఉంటాయి, అవన్నీ వీఆర్ అడ్రస్సింగ్ అనమాట. సో
సో మీరు ఒక సింగిల్ ఇండివిజువల్ కదా, కానీ మీరు 5 lakh విమెన్ అండ్ 25 lakh పీపుల్ అంటే పెద్ద ఏం అనిపించట్లేదా? అంటే ఒక విషయము అది పెద్దగా అంటే ఓవర్ నైట్ చేయం కదా, ఒక 5 ఏళ్ళ టైం ఉంటుంది. ఒక 5 ఏళ్ల కాలంలో మనం దాన్ని చేస్తూ ఉంటాము. ఫస్ట్ చేసేటప్పుడు ఒకళ్ళు ఇద్దరు లెక్క పెట్టుకుంటాము. ఒక 100 అయిన తర్వాత అది మల్టిప్లై అవుతూ వెళ్ళిపోతుంది. అది పెద్ద ఆ, ఈ విషయం ఏం కాదు. ఇప్పుడు నేను చాలామందిని అంటే మాసెస్ని ట్రైన్ చేశాను, ఈవెన్ ఆంటర్ప్రినర్స్ని కూడా ట్రైన్ చేశాను. 8,000 మంది ఆంటర్ప్రినర్స్ని ట్రైన్ చేశాను, స్టార్టప్స్ని మెంటర్ చేశాను. ఇవన్నీ చేశాను కాబట్టి పెద్ద నాకేం అనిపించట్లేదు. అంటే నేను టోటల్లీ ఇదే పని ఉంటుంది నాకు, నాకు వేరే ఇంకేం వ్యాపకం ఏముండదు, ఇదే పని నాకు. అంటే పెద్ద బాధ్యతలు అంటే నా డాటర్ ఉంది, బట్ తను కూడా చాలా ఇండిపెండెంట్. దాని గురించి కూడా మాట్లాడదాము. ఆ తర్వాత మీరు చాలా మంది విమెన్ని డైరెక్ట్గా కలిసి ఇంటరాక్ట్ అయ్యారు కదా, అందులో మీరు అన్నట్టుగా విక్టిమ్స్ ఉన్నారు చాలా వరకు. సో రేప్ విక్టిమ్ని కానీ లేదంటే డొమెస్టిక్ వైలెన్స్తో ఉండి బయటకి మీరు తీసుకొచ్చిన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చే క్రమంలో మీరు వాళ్ళని సోషలైజ్ చేసే విషయంలో ఎట్లాంటి ఛాలెంజెస్? అవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు మనం మా ఆఫీస్లోకి ఫస్ట్ వస్తారు, రాగానే ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఏం కాదు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ మ్యాక్సిమం డిగ్రీ. వాళ్ళు కూడా లోవర్ మిడిల్ క్లాస్, అట్లా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా పెద్దగా తెలియదు ఎట్లా ట్రీట్ చేయాలి వీళ్ళని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రేప్ విక్టిమ్ వచ్చిందనుకోండి, అందరూ ఇట్లా చూస్తూ ఉంటారు. నేను అప్పుడు ఏంటంటే నేను ఖచ్చితంగా ఆఫీస్లో చెప్పేదాన్ని, అసలు ఇట్స్ అన్ యాక్సిడెంట్, ఇది నీకు సంబంధించిన ఈ తప్పు కాదు. రోడ్డు మీద వెళ్తుంటే ఒక స్కూటరో బైకో లేకపోతే ఒక కారో గుద్దేసి ఎలా వెళ్ళిపోయింది, ఇది కూడా యాక్సిడెంట్, నీ తప్పేముంది. ఈ పర్స్పెక్టివ్లో మేము వాళ్ళని డీల్ చేసేవాళ్ళం. సో మీరు ఆల్రెడీ 5,000 విమెన్ దాకా చేంజ్ తీసుకొచ్చారు కదా, ఎంపవర్ చేశారు. సో రూరల్ ఇండియాలో విమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? రూరల్ ఇండియాలో అంటే ఒకటమ్మా, ఉమెన్ అనే వాళ్ళు ఎక్కడ కూడా ఉమెన్లో ఒక కామనాలిటీ ఉంది. ఉమెన్లో ఏంటంటే నువ్వు ప్రతి ఉమెన్ కూడా విజేత, ప్రతి ఉమెన్ విజేత నేను చూసింది. ఎందుకంటే నువ్వు అర్బన్ తీసుకో, రూరల్ తీసుకో, ఎక్కడ తీసుకో, ప్రిమిటివ్ ట్రైబల్స్తో కూడా నేను డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేసినప్పుడు వాళ్ళతో కూడా నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ పనిచేశాను. ఉమెన్లో ఒక డిటర్మినేషన్ ఉంటుంది. ఏంటంటే నాకు ఏదైనా ఒక చిన్న సాయం దొరికితే నేను ఎట్లో గట్ల పట్టుకొని పాకుతాను పైకి. అంటే నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడేటప్పుడు ఒకటే చెప్తాను, పుట్టుక నుంచే నో 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 అనే ఒక దానిలో నుంచి బయటకు వస్తామంటే ఎస్ ఎస్ అనుకుంటూ వచ్చేస్తుంది బయటికి ఒక ఆడపిల్ల. అట్లాంటి ఆడపిల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఎస్ నేను సాధిస్తా, నా వల్ల అవుతుంది, నేను చేస్తా, కొంచెం సాయం దొరికితే చాలు. ఇదే నేను గమనించాను. ఉమెన్లో చిన్న సహాయం దొరికినా, వాళ్ళు అసలు గడ్డి పోచ దొరికినా అది ఏనుగంత బలంతో పెద్ద తాడులాగా అయిపోయి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు. బ్యూటీ విల్స్లో నేను అలాంటి కేసెస్ చాలా చూశాను. నేను అసలు నాకు బాగా ఇష్టమైంది. నేను నా కథల పుస్తకంలో కూడా రాశాను ఒక టెర్రరిస్ట్ భార్య గురించి. అంటే అనటానికి నాకు అంటే అలా అంటాం నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే అతను టెర్రరిస్ట్ కాదో తెలియదు, టెర్రరిస్ట్ అభియోగంతో జైల్లోకి వెళ్ళిన అతని ఒక భార్య కథ ఉంది అందులో. ఆ అమ్మాయిని ఎవ్వరు కూడా ఇంట్లో పాచి పని కూడా చేయనివ్వకుండా, చిన్న ఉద్యోగం ఇవ్వకుండా, అసలు సమాజం ఎంత వెలివేసింది ఆ అమ్మాయిని. అసలు అతను వెళ్ళాడు కరెక్టే, ఈ అమ్మాయి తప్పేముంది, కానీ అసలు కనీసము ఒక పూట తిండి తినే పరిస్థితి కూడా లేకుండా సమాజం కాకుల్లాగా పొడిచింది ఆ అమ్మాయిని. అట్లాంటి అమ్మాయిని నేను తీసుకొచ్చి నువ్వు చేయగలవు అని అన్న. ఇవాళ అమ్మాయి చాలా మంచి సంస్థలో పనిచేస్తుంది, పిల్లల్ని బాగా చదివించుకుంది, బాగుంది. అంటే జస్ట్ 2016 మాట ఇది. ఇప్పుడు ఇవాళ 2024 అంటే ఒక 8 years అంతే. 4+4 8 yearsలో తన లైఫ్ చాలా మార్పు వచ్చింది. అట్లా ఉమెన్ చాలా అందిపుచ్చుకుంటారు. ఈవెన్ రూరల్ ఉమెన్లో ఏంటంటే నేను ఎక్కువగా రాజస్థాన్లో వర్క్ చేశాను రూరల్ ఉమెన్తో. వాళ్ళకి అక్కడ ఏంటంటే ఇప్పుడు కూడా ఆడపిల్ల పుడితే శోక ప్రకటన చేస్తారు రాజస్థాన్లో. చాలా ఉంది, 30-40% ఉంది, ఇంకా విలేజెస్లో ఉంది. ఉమెన్ ఒకసారి ఏం జరిగింది, మా ఒక ప్రాజెక్ట్ లాంచింగ్కి ఒక 5-6 వేల మంది జనాలు వచ్చారు. పెద్ద నాకేమో నాకు జెండర్ కాన్షియస్నెస్తో ఉండను నేను. అంటే నాకు అసలు ఆడపిల్లలు ఉన్నారు అక్కడ, మగపిల్లలు ఉన్నారు, అదేం పట్టించుకొని నా పని నేను చేసుకుంటూ వెళ్తా. మా పాపకు అప్పుడు 10 ఏళ్ళు ఉంటాయి సైరాకి. సైరా వచ్చేసి ఇట్లా చేయి ఇట్లా పట్టి ఇట్లా లాగి, మమ్మీ
ఒక్క అమ్మాయి సింగిల్ గర్ల్, వీళ్ళు ఒక్క అమ్మాయి కూడా లేదు ఇక్కడ, మన ఇద్దరమే గర్ల్స్ అంది. అప్పుడు నేను చూస్తే ఒక్కళ్ళు కూడా ఫీమేల్ లేరు. ఆ రోజు నేను, అది ఒక బహిరంగ సభ, దానిలో నేను చెప్పాను, నేను మీకోసం వర్క్ చేయాలి అంటే నెక్స్ట్ నుంచి ఆడవాళ్ళ పేర్ల మీద ఉన్న ప్రాజెక్ట్స్లకి ఆడవాళ్ళు రావాలి, బయటికి వస్తే నేను పనిచేస్తాను, మీరు వాళ్ళు బయటికి రానివ్వాలి అన్న. ఏమో వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ అయిందో నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ చాలా ఖచ్చితంగా ఉంటుంది అనమాట. వాళ్ళు రారు అసలు, ఇట్లా వాళ్ళకి ఇలా కొంగు ఇలా లాగేసుకొని అసలు వాళ్ళ మొహం చూడాలంటే చాలా రోజులు పట్టుద్ది. ఒక్కొక్క అమ్మాయి ఫేస్ నేను చూడాలంటే లోపలికి వెళ్ళి వాళ్ళు అప్పుడు కొంచెం కొంగు బయటకు వేసుకున్నప్పుడు నేను చూడటం, అంటే ఇంకా అక్కడ చాలా అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి విలేజెస్లో. ఈ రోజుకి శోక ప్రకటన ఈ రోజుకు ఉంది శోక ప్రకటన, అందరిలో అని నేను చెప్పలేను కానీ చాలా 30% వరకు ఉందనేది నా అంచనా. వాళ్ళ కోపం వస్తుంది అలా అంటే, కానీ ఉంది, వాటికి కూడా ఉంది. నేను నా పుస్తకంలో కూడా రాశాను శోక ప్రకటన కథ. అయితే మీ బుక్లో ఉన్న స్టోరీస్ వెనుక మీ ఫీల్డ్ వర్క్ ఉంది? ఖచ్చితంగా ఉందమ్మా, ఆల్మోస్ట్ ఉందమ్మా, ఆల్మోస్ట్ ఉంది. ఊహించి రాసినవి కాదు, నేను చూసిన జీవితాలే రాశాను నేను. నాకు మెయిన్గా ఈ బుక్లో నేను రాసింది ఏంటంటే ఉమెన్ ఆర్థిక స్వాతంత్రం చుట్టూ నేను రాశాను. అంటే ఇప్పటివరకు ఏంటి, చదువుకొని ఉద్యోగం చేస్తే కాళ్ళ మీద నిలబడితే సరిపోతుంది, కానీ నేను గమనించింది ఏంటంటే ముఖ్యంగా ఒక ఉమెన్, ఆమె కూలికి వెళ్ళిన మహిళ అవ్వచ్చు రూరల్లో, ఒక ప్రిమిటివ్ ట్రైబల్లో ఒక మామూలు ఏదో పనికి ఆహార పథకం లాంటి పనికి వెళ్ళి 400 తెచ్చిన అమ్మాయి అవ్వచ్చు, అర్బన్లో ఆంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక డాక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ నేను గమనించిన దాంట్లో ఏముందంటే తను సంపాదించిన డబ్బు మీద ఆ మహిళకు హక్కు లేదు. వాస్తవం అది లేదు చాలామందికి. ఎందుకంటే ఎక్కడికక్కడ తెలివిగా చదువుకున్న వాళ్ళల్లో చదువుకున్నట్టు తెలివిగా ఒక ఇల్లు కొనేస్తారు, ఇంకోటి కొంటారు, 100 ఈఎంఐలు పెడతారు, 10,000 కూడా మిగిలిన అమ్మాయికి. నా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళని. ఈవెన్ ఆంటర్ప్రెనర్స్ కూడా ఎవరో ఒకళ్ళు పెత్తనం చేస్తారు, వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళ బ్రదరో లేకపోతే హస్బెండో ఇంకెవరో ఒక పెత్తనం చేస్తారు. ఆ పెత్తనం చేసేసి ఆ డబ్బులని కాజేస్తారు. ఇది నేనేమనుకుంటే తను సంపాదించిన డబ్బు మీద తనకు హక్కు వచ్చిన రోజు నిజంగా అది ఆర్థిక స్వాతంత్రం అని నేను అంట. దానికోసం నేను చాలా పనిచేస్తున్నాను, దాని చుట్టూ నేను చాలా పనిచేస్తున్నాను. అది సాధించాలి, ఎంతవరకు సాధిస్తామో తెలియదు కానీ మనం నోరు విప్పినప్పుడు కదా అసలు ముందు ఇది చెయ్యాలి అనేది ఒక, అంటే స్త్రీ హక్కుల గురించి మాట్లాడిన 100 సంవత్సరాలకి ఇవాళ మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. దీన్ని కూడా మాట్లాడినాక ఎన్ని సంవత్సరాలకు వస్తుందో, కానీ మాట్లాడాల్సిన బాధ్యత మంది కదా. అందుకే నేను దాని చుట్టూ మాట్లాడుతున్నాను, దాని మీద ఫోకస్ పెడుతున్నాను నేను. సో మీరు డైవర్స్ ఫీల్డ్స్లో వర్క్ చేశారు కాబట్టి అంతా చూస్తుంటే మీరు పాలసీ మేకర్స్కి వాళ్ళ సైడ్ నుంచి ఇట్లా జరిగితే బాగుంటుంది అనే సూచనలు ఉన్నాయి. చాలా గవర్నమెంట్స్కి నేను చాలా సూచనలు ఇచ్చాను. అంటే నాట్ ఓన్లీ ఉమెన్, నేను జనరల్లీ ఏంటంటే లైవ్లీహుడ్ మీద పనిచేస్తాను కాబట్టి ఏదైనా ఒక రైతుల కోసమో లేకపోతే ఉమెన్ కోసమో ప్రత్యేకించిన స్కీమ్స్లో వాటిలో ఇవి మార్పులు చేస్తే బాగుంటుంది, ఈ మార్పులు చేస్తే వీళ్ళని రీచ్ అవ్వగలుగుతాము, ఇందులో ఈ తప్పొప్పులు ఉన్నాయి, దీన్ని దిద్దుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. చాలా సార్లు చాలా గవర్నమెంట్స్ వాటిని పాలసీలో ఇంక్లూడ్ కూడా చేశాయి. సో పాలసీ మేకర్స్తో ఇంటరాక్ట్ అవుతూ మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీకు ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా? లైక్ మీరు కంప్లీట్గా మరీ డెడికేటెడ్గా ఉంటున్నారు అని, ఎందుకంటే పాలిటిక్స్ అనేది మనం ఉన్నంత జెన్యూన్గా వర్క్ చేయకపోవచ్చు కదా. అంటే పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు, ఓన్లీ పాలసీ పైనే నేను వాళ్ళకి క్లోజ్డ్ డోర్స్లో నేను చెప్తున్నాను. నేనేమి ఉద్యమాలు చేయట్లేదు, లేకపోతే నేనేమి రైతుల్లో లేకపోతే వీళ్ళని తీసుకొని దీనికి నేను ధర్నాలు చేస్తూ రోడ్డు మీదకి రావట్లేదు. జస్ట్ నేను ఏంటంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది, చాలా మటుకు వింటారు, అట్లేముండదు. అంటే అదేదో పెద్ద చేయకూడనిది ఏమీ కాదు, వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు పాలసీ మేకర్స్కి కొన్ని ఏంటంటే మనం గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నప్పుడు మనం గమనించిన విషయాలు కొన్ని ఉంటాయి, అవి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయి, వాటి సక్సెస్ అవ్వాలి అంటే అది పబ్లిక్కి రీచబిలిటీ లేకపోతే ఎట్లా అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మా రైతులు ఉన్నారు అక్కడ, వాళ్ళకి ఒక గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది, దాంట్లో కానీ వాళ్ళకి లోన్స్ రావు, ఇంకొకటి రావు. లోన్స్ రావాలంటే ఏం చేయాలి, వీళ్ళు ఇది సక్సెస్ఫుల్గా పెట్టి రన్ చేయాలంటే ఏం చేయాలి, ఇది ఎవరు చేస్తారు? గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళే చేయగలుగుతారు. అందుకని వాళ్ళ ఏమున్నాయి లోటుపాట్లు ఏమున్నాయి, ఇవేమున్నాయి అనేది మనము దాన్ని చెప్పి చాలా మార్చారు. చాలా అది నేను ఎప్పుడూ నాకు ఇష్టం కూడా అది అలా చేయటము. ఆ గ్రౌండ్ లెవెల్లో అక్కడ పనిచేసి రిపోర్ట్స్ తయారు చేసి ఇట్లా ఇది చేస్తే మారుతుంది వాళ్ళ లైఫ్. ఇది చాలామంది చాలా గవర్నమెంట్స్ చాలా రెస్పెక్ట్ఫుల్గా వాటిని చేంజెస్ చేశారు.
ఇప్పుడు రుబీనా అంటే మీకంటూ ఒక బ్రాండ్ ఉంది, మీరు అది కనిపించినా కనిపించకపోయినా, సో మీరు వెళ్ళి చెప్తే వింటున్నారు. సాధారణ మహిళలు, ఆడపిల్లలు వెళ్ళి చెప్పొచ్చా? చెయ్యొచ్చమ్మా. ఇది నేను ఏమంటానంటే రుబీనా కూడా ఏం బ్రాండ్ ఏం కాదు, నేను కూడా నార్మలే, నేనేం పెద్ద బ్రాండ్ కాదు, నేనేం ఇది కాదు. మాట్లాడగా వింటారు. ఇప్పుడు మన చిన్నప్పుడు మనము ఏదైనా ఇప్పుడు సింపుల్ విషయము, మనం ఒకే విషయాన్ని పదే పదే దాన్ని లేవనెత్తుతూ పదే పదే అంటే ఫోకస్డ్గా పనిచేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు అంటే వాళ్ళ దృష్టి మన వైపు మళ్ళుతుంది. అప్పుడు అందరూ చూస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు, జెన్యూన్గా ఉన్నారా లేదా, జెన్యూన్గా పనిచేస్తున్నారా, వీళ్ళ లాభం కోసం పనిచేస్తున్నారా, పక్కన వాళ్ళ లాభం కోసం పనిచేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు గమనించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడైనా వీళ్ళు సీరియస్గా సొసైటీ పైన ఫోకస్ చేసి పనిచేస్తున్నారు అనుకున్నప్పుడు వస్తుంది. నేను కూడా ఒక రోజు 2 రోజుల నుంచి కాదు, చాలా 20 ఏళ్ళ నుంచి నేను ఫీల్డ్లో ఉన్నాను. అంటే రకరకాల జర్నలిస్ట్గా దాదాపు 12 ఏళ్ళు ఉన్నాను. ఆ తర్వాత సోషల్ ఆంటర్ప్రెన్యూర్గా దాదాపు ఈ 12 ఏళ్ళు 10-12 ఏళ్ళు ఇక్కడ ఉన్నాను. మీరు చాలామంది విమెన్ని, ఇండియన్ రూరల్ విమెన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఇప్పుడు. సో ఇంత జర్నీలో మీకు ఎవరి స్టోరీస్ అయినా ఈ స్టోరీ వింటే నాకు ఇంకా నేను కంట్రోల్ అవ్వలేను అన్నంత ఎమోషనల్ అయిపోయారా? అవును, 2 కథలు నన్ను కదిలించాయి. ఒకటి టెర్రరిస్ట్ అభియోగంతో లోపలికి వెళ్ళిన అతని భార్య ఆవేదన, తర్వాత శోక ప్రకటన, ఆడపిల్ల పుడితే శోక ప్రకటన. ఇవి 2 నన్ను చాలా ఏడ్పించాయి. తలుచుకుంటే బాధేస్తుంది, అసలు దుఃఖము అసలు పొంగిపోతుంది. అసలు నేను గట్టిగా తలుపులన్నీ వేసి గట్టిగా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. తర్వాత వాటిని కథలుగా రాశాను. అంటే ఏడ్చేటప్పుడు మనం ఏం చేయలేం కదా, దుఃఖంలో మనం ఏం చేయలేం, ఎమోషన్ ఇట్లా పెన్ను పట్టుకుంటే పేపర్ అంతా కళ్ళనీళ్ళే అనమాట. అంటే కాగితానికి అక్షరానికి మధ్యలో కన్నీళ్ళు అడ్డం వచ్చాయి. అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అది రాయాలంటే కూడా చాలా ఏడ్చి బాధ అంతా బయటికి తీసి ఆ తర్వాత ఆ స్టేబుల్గా ఉండే ఎమోషన్తో రాసినప్పుడు అది కథగా వస్తుంది. అది ఆ 2 కథలు కూడా బాగా నన్ను దుఃఖంలో ముంచిన కథలు. సో మీరు రెస్ట్లెస్గా కష్టపడుతూనే ఉన్నారు 2014 తర్వాత స్పెషల్గా సొసైటీలోకి వచ్చి. సో ఇంత లాంగ్ జర్నీలో మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ లెవెల్లో అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో అయినా. అన్నిటికంటే మీకు హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు? నాకు అన్నిటికంటే నేను ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను. లాస్ట్ ఇయర్ నేను ఒక సెలూన్కి వెళ్ళాను. అంటే నేనంటే నాకు బ్యూటీ మీద పెద్దగా ఉండదు. నాకు ఎందుకంటే జుట్టు చిన్నగా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి షార్ట్ హెయిర్ నాకు అంటే ఈ మేనేజ్ ఈజీగా ఉంటుంది కాబట్టి నేను హెయిర్ కట్కి వెళ్ళాను ఒక పెద్ద సెలూన్లో. అంటే అంటే ఏమంటాము, పెద్ద సెలూన్ కంటే కూడా అది ఎక్కువ బ్రాంచెస్ ఉన్న సెలూన్, అంటే బాగా ఉన్న బ్రాండ్. అక్కడికి నేను వెళ్ళినప్పుడు హెయిర్ కట్ కావాలని లోపలికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి నవ్వుకుంటూ బయటకు వచ్చింది. నాకు చాలా ఫెమిలియర్ ఫేస్ అనిపిస్తుంది, కానీ ఈ అమ్మాయి పేరు నాకు గుర్తు రావట్లేదు. అంటే బాగా అంటే రెస్ట్లెస్గా అటు ఇటు, అంటే 20 రోజులు నేను ఇంటికి దూరంగానే ఉంటా. 10 రోజులు ఇంకా మా పాప ఇంకా కొంచెం చిన్నది కాబట్టి ఈ 10 రోజులు తనకి ఇవ్వాలని చెప్పేసి నేను వస్తున్నా. ఇంకా తను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా తను కూడా తన చదువులో పడిపోతుంది కాబట్టి అప్పుడు అంత అవసరం కూడా ఉండదేమో, అప్పుడప్పుడు కలుసుకోవచ్చు మేమిద్దరం. అయితే అప్పుడు ఆ రోజు ఆ అమ్మాయి పరిగెత్తుకొని వచ్చింది, లోపలికి వెళ్ళి గబగబా 7 మంది అమ్మాయిని తీసుకొని వచ్చింది. మేడం, నేను వీళ్ళందరికీ ట్రైనర్ని, నాకు అర్థం కావట్లేదు ఈ అమ్మాయిని ఎక్కడ చూశాను, ఏం చేశాను, నాకు అర్థం కావట్లేదు. అయితే అమ్మ మంచిదమ్మ, గుడ్ అన్నాను. అంటే ఎందుకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ తర్వాత నాకు హెయిర్ కట్ కావాలి అని అంటే, రండి మేడం అని చెప్పేసి, నేను వాష్ చేస్తాను మీ హెయిర్ అని చెప్పేసి తీసుకెళ్ళి నా హెయిర్ వాష్ చేస్తుంది. ఆ అమ్మాయి నా తలలో ఇట్లా చేయి పెట్టినప్పుడు ఒక తల్లి బిడ్డ తలలో చేయి పెట్టిన ఫీలింగ్ వచ్చింది. ఏంటి అసలు అని నేను అనుకున్నా. అప్పుడు అమ్మాయి చెప్పింది, మేడం నేను మీ ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు నేను బ్యూటీ విల్స్లో నేను యాక్చువల్లీ అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్, నాకు గుర్తొచ్చింది. మేడం నేను మీ ఇంటి ముందు ఇప్పుడు వెళ్ళేటప్పుడు బండి ఆపి, అంటే తను అప్పటికి దానిలోంచి బయటకు వచ్చింది, చక్కగా పిల్లల్ని చదివించుకుంటుంది, ఇల్లు కూడా కట్టుకుందంట, అంటే ప్లేస్ ఏదో ఉంటుంది కొంచెం, అదంతా నీట్గా చేసుకుంది. తర్వాత ఒక 2 వీలర్ కొనుక్కుంది, 2 వీలర్ మీద వెళ్తుంది. అయితే అలా నేను రోజు మీ ఇంటి ముందు నుంచి వెళ్తుంటాను మేడం. వెళ్ళినప్పుడు ఒక నిమిషం అక్కడ ఆగి నేను దేవుడికి దండం పెట్టుకొని, దేవుడా మా మేడం చల్లగా ఉండాలి, ఎంతోమందికి అన్నం పెట్టాలని ఇట్లా నేను మనసారా కోరుకుంటా మేడం అన్నప్పుడు టప్మని నాకు ఇక్కడ నీటి చుక్కలు పడ్డాయి ఇక్కడ. నేను చాలా అది ఎమోషనల్ పాయింట్ నాకు నిజంగా. ఆ రోజు నాకు ఎంత ఆనందం వేసిందంటే, నా మీద చాలా కంప్లైంట్స్ ఉంటాయి మా ఫ్రెండ్స్కి, దగ్గర వాళ్ళందరికీ, కొంచెం డబ్బులు దాచుకోవాలి, లేకపోతే నువ్వు ఇల్లు కొనుక్కోవాలి, ఇంకొకటి కొనుక్కోవాలి, కొత్త కారు కొనుక్కోవాలి, ఇట్లాంటివన్నీ నా మీద ఉంటాయి.
ఏమో నాకు ఎప్పుడు ఏమీ అంటే ఓకే నేను కంఫర్టబుల్గా ఉన్నాను చాలు, అవి ఏదైతే ఏంటి, రెంటెడ్ హౌస్ ఏంటి కొనుక్కుంటే ఏంటి, నేను కంఫర్టబుల్గా ఉన్నా నేను. నాకు పెద్ద నాకేమీ పెద్ద దాని గురించి అనిపించదు. కానీ ఆ రోజు నాకు ఎంత ఆనందం అంటే అసలు నేను ఇంకా గంతులేస్తే ఇంటికి వచ్చాను. నా కూతురికి చెప్పాను ఇట్లా, నాకు ఎంత బాగుందో తెలుసా, అసలు ఆ అమ్మాయి ఎంత మాట అన్నది, అసలు నిజంగా ఇంతమంది బ్లెస్సింగ్స్ నాతో ఉన్నాయా అని అసలు నేను ఆ రోజు ఆనందంతో అసలు కన్నీళ్ళు వచ్చినాయి నాకు. అది నాకు వెరీ టచింగ్ పాయింట్ ఫర్ మీ. మీ పాప మధ్య మధ్యలో చాలా సార్లు వినిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప గురించి చెప్పండి. మా పాప సైరా 10.5 సంవత్సరాలప్పుడు ఒక నవల రాసింది. ఇండియాస్ యంగెస్ట్ నావెలిస్ట్ తను అని అంటున్నారు. అప్పుడు ఆ 10.5 సంవత్సరాల వరకు ఎవరు రాయలేదేమో మరి, తనే యంగెస్ట్ అని అన్నారు. తను ఒక మంచి అంటే చైల్డ్ రైట్స్ అనొచ్చు. సెపరేటెడ్ పేరెంట్స్ మధ్య పిల్లలు ఎట్లా సఫర్ అవుతారు, వాళ్ళను ఆ పిల్లలు పేరెంట్స్ని అంటే ఆ సఫరింగ్లోంచి బయటకు వచ్చి ఆ పేరెంట్స్ని ఎట్లా సపోర్ట్ చేయాలి, వాళ్ళు ఎలా గ్రో అవ్వాలి అనేది ఆ చిన్న 85 పేజీల నవలిక అది. అది చాలా మంచి పేరు వచ్చింది తనకి. చాలా చిన్నది కాబట్టి తను మంచి అంటే అప్పుడు తెలిసింది నాకు తను బాగా రాయగలదని. తన సెకండ్ బుక్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు తను గ్రేడ్ 10కి వచ్చింది, అందుకని కొంచెం స్లో డౌన్ చేసింది. ఈ సంవత్సరం చదువుకోవాలి కదా. చిన్న పాపగా అంటే 10.5 ఇయర్స్లోనే తనకి సెపరేటెడ్ పేరెంట్స్ గురించి రాసే అంత ఉంది అంటే తను చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది అప్పటి నుంచే అని కదా. సో మీ చిన్నప్పటి నుంచి తనకి బుక్స్ చదివే అలవాటు? తను బాగా అంటే వాళ్ళ ఫాదర్ అంటే నేను కూడా పుస్తకాలు బాగా చదువుతాను. వాళ్ళ ఫాదర్ చాలా అంటే వెరోషియస్ రీడర్ అనమాట. మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి. అవి ఆయన అంటే చాలా అంటే తన సంపాదనలో ఎక్కువ భాగం ఆయన పుస్తకాలకే పెడతాడు. అట్లా పాపకి అలవాటైంది పుస్తకాలు బాగా చదవటం. సంతోషం వచ్చినా బాధ వచ్చినా పుస్తకమే ఆమెకి ఫ్రెండ్. అట్లా చదవటము. ఇప్పుడు తనకి కూడా డిఫరెంట్ అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క ఊర్లో చదవాల్సి వచ్చింది. అట్లా డిఫరెంట్ ఎక్స్పోజర్ ఉంది తనకి. నేను బ్యూటీ వీల్స్ రన్ చేసినప్పటి నుంచి కూడా తను నాతో పాటు సెలవు వచ్చిందంటే లేకపోతే సాయంత్రాలు నాతో పాటు ఉండేది ఎక్కువ. నేను ఏమైనా సెమినార్స్ అంటే నేను ఆంట్రప్రెన్యూర్స్ కోసం సెమినార్స్ కూడా కండక్ట్ చేసేవాళ్ళం మేము. అట్లా మాట్లాడుతుంటే కూడా నేను స్టేజ్ మీద మాట్లాడుతుంటే తను అది నవలో రాసింది. తను కింద మెట్ల దగ్గర అంటే స్టేజ్ స్టెప్స్ దగ్గర ఆడుకుంటూ తను వినేది అని. అట్లా అవన్నీ కూడా తనకి ఎక్స్పోజర్ ఉంది బాగా. నేను ఐఎస్బీలో చదువుకున్నప్పుడు 2.5 సంవత్సరాలు తను స్కూల్ అంటే ప్లే స్కూల్ అయిపోగానే వచ్చేసేది, మా క్లాసులలో తిరుగుతూ ఉండేది. అట్లా తనకి మంచిగా ఎక్స్పోజర్ ఉంది, బాగా ఎక్స్పోజర్ ఉంది. అట్లా తను చాలామందిని దగ్గర నుంచి చూసింది, ఎక్స్పోజర్ ఉంది కాబట్టి తను రాయగలిగింది అంతే. నీతో వచ్చి తిరిగినప్పుడు ఆ తర్వాత తన ఇంటికి వచ్చాక నీకు చెప్పేదా, మమ్మీ ఆ స్టోరీస్ అట్లా భలే ఉంది కదా చెప్పేది. తనకి నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే 4 ఏళ్ళు ఏజ్లో జరిగినవి కూడా చెప్పేస్తుంది తను, బాగా గుర్తుంటాయి. అంటే ఇప్పుడు తను చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. తనకు ఒక ఫ్రెండ్ మేధ అని తన ఫ్రెండ్ ఉంది. తను 1.5 సంవత్సరాలు వాళ్ళు 1.5 ఇయర్ ఏజ్ నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. కానీ ఈమె ఎట్లా చూసుకున్నారు ఎలా కలిసారు ఇవాళ కూడా చెప్తుంది. తను కూడా అంటుంది, ఆంటీ అసలు ఎలా గుర్తుంది ఆంటీ, నాకు గుర్తులేదు దీనికి ఎలా గుర్తుందని అంటుంది అనమాట. అంటే అట్లా తనకి బాగా జ్ఞాపకం ఉంటుంది అనమాట, ఆ మెమరీ ఎక్కువ. అట్లా నేను డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేసినప్పుడు కూడా నాతో అడవుల్లోకి వచ్చేసేది. అవన్నీ కూడా ఇప్పుడైతే అప్పుడు ఒకసారి అంటే తను కూడా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటుంది. మేము మా కారు ఫారెస్ట్ ఆఫీసర్స్ తీసుకెళ్ళారు, అక్కడ పెట్టి వెళ్తే అయితే అన్ఆథరైజ్డ్ కార్ సంథింగ్ ఏదో అట్లాంటిది ఏదో చెప్పి తీసుకెళ్ళారు. అప్పుడు మా పాప ఫుడ్ అంతా అందులో ఉంది. 6 సంవత్సరాలు మా పాపకి అప్పుడు. అక్కడ ఏమైనా తనకి ఏదైనా పెడదాము అని అనుకుంటే ఏం దొరకలా. అప్పుడు ఒక ట్రైబల్ ఉమెన్ ఒక చిన్న గ్లాస్లో పాలు తెచ్చిస్తే తాగిందనమాట. అయితే తనతో పాటు వెనక్కి వెళ్ళింది. ఓకే ఇంతే గ్లాస్లో పాలు ఉన్నాయంట, వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికో ఎందుకు పెట్టారు ఆవిడ, అది తెచ్చి తనకి ఇచ్చారు. తను ఇప్పుడు కూడా అంటది, మమ్మీ వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన పాలు ఆంటీ నాకు ఇచ్చారు. అంటే తను అట్లా గమనిస్తుంది అనమాట సొసైటీని. అంటే ఎంత మంచి మనుషులు ఉన్నారు కదా ఈ ప్రపంచంలో అని. చాలా సెన్సిబుల్ ఇష్యూ ఇది. చాలా సెన్సిబుల్. తను చాలా ఇంటర్వ్యూస్లో తను చెప్పింది ఈ విషయం. నేను కూడా చాలా ఆశ్చర్యపోయా. ఆ రోజు నేను చూసాగానే నేను వెనక నుంచి వెళ్ళి నేను ఇంత గమనించలేదు, చిన్న పాప గమనించింది. బహుశా అట్లా సొసైటీని మైన్యూట్గా గమనిస్తుంది కాబట్టి తను అంత సెన్సిటివ్గా ఇష్యూస్ మీద రాయగలిగిందేమో మరి. మీరు ఇండియాలో విమెన్కి సంబంధించి వీటిని అడ్రస్ చేస్తే బాగుంటుంది అనుకునే థింగ్స్ ఏమైనా ఉన్నాయి? ఇండియాలో అంటే చాలా ఉన్నాయి, కానీ ఒక్కొక్కళ్ళ
ఒక ఇష్యూ మీదే పని చేయగలుగుతాం. నేను లైవ్లీహుడ్ మీదే పనిచేస్తున్నాను అంటే అంటే ఉమెన్ ఆర్థిక స్వాతంత్రం చుట్టే నేను పనిచేస్తున్నాను. వాళ్ళు కొంచెం ఆర్థికంగా బలపడి 4 రూపాయలు సంపాదించుకొని స్ట్రాంగ్గా ఉండాలనే దాని మీద నేను పనిచేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని మీద పనిచేస్తారు. అట్లా నేను దీనిపైన పనిచేస్తున్నాను ఎక్కువ. వీటిలో భాగంగా ఏమైనా అట్రాసిటీస్ ఇంకా ఏదైనా సరే వాళ్ళకి ఇష్యూస్ అట్లా ఉంటే కూడా వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ అట్లా కలుపుకుపోతూ వెళ్తూ ఉంటాం, మళ్ళీ స్ట్రాంగ్ చేస్తూ వెళ్ళిపోతుంటాం. ఈ విషయంలో విమెన్ ఆర్థికంగా స్వాతంత్రాన్ని పొందాలన్నా కూడా దాటుకొని రావాల్సిన ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా, చాలా ఉంది. సొసైటీ చాలా బ్యారియర్స్ నిలబెట్టింది. ఇంట్లోంచి బయటికి రావాలంటే వాళ్ళు సంపాదిస్తే వాళ్ళ మాట వినడం అనేది ఉంది కదా. కుటుంబాలలో చాలా బలంగా ఉందంటే మన స్టేట్స్లో పర్లేదు కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్లో చాలా ఎక్కువ ఉంది అది. ఉద్యోగం నువ్వు చదువుకుంటే చదువుకోగానే ఉద్యోగం ఎందుకు చేస్తావు? నువ్వు చదువుకుంటే చదువుకున్నావు కానీ నువ్వు బయటకు ఎందుకు వెళ్తావు? మా సోషల్ స్టేటస్ కోసం నువ్వు చదువుకున్నావు అనేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే మన దగ్గర కూడా కొంతమంది ఉన్నారు, బట్ నార్త్ ఇండియాలో నేను చాలా చాలా ఎక్కువ చూస్తున్నాను. రాజస్థాన్లో నేను చాలా ఎక్కువ చూస్తున్నా. ఏందో అక్కడ కూడా ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. అక్కడ డిప్యూటీ సీఎం ఫీమేల్, ఒకప్పుడు సీఎం కూడా ఫీమేల్ ఉన్నారు అక్కడ కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా ఫోర్స్గా మనం బయటికి రావాలి. ఫోర్స్గా బయటికి వచ్చినప్పుడే ఎవరైనా సాధించగలుగుతారు. పట్టుదల అంటే ఆ వ్యక్తికి ఉండాలి, అంటే ఆ మహిళకు ఉండాలి పట్టుదల. నేను గెలవాలి, నేను బయటికి రావాలి, నేను ఇది చెయ్యాలనే పట్టుదల ఉంటే డెఫినెట్గా వస్తుంటుంది. కానీ చాలా నేను చూస్తాను, చాలా పట్టుదల ఉంటుంది ఉమెన్లో. అంత ఈజీగా ఇందాక చెప్పాను చూడు, నేను వద్దు వద్దు అంటుంటే లేదు నేను వస్తాను అని బయటకు వచ్చిన వాళ్ళు ఉమెన్. కడుపులో ఉన్నప్పటి నుంచే వివక్ష ఉంది. అవన్నీ దాటుకొని వచ్చి వాళ్ళకి అది మొండితనము, ధైర్యం అవన్నీ ఉంటాయి ఉమెన్కి. ఇది సాధిస్తే విమెన్ ఎంపవర్ అయినట్టు అంటే మీరేమనుకుంటారు? అంటే అట్లాంటిది అంత ఖచ్చితమైన నిర్వచనం ఏం లేదమ్మా. చాలా ఉన్నాయి, హర్డిల్స్ చాలా ఉన్నాయి. కానీ మనం గొంతెత్తాలి. ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి గట్టిగా అరవాలి, కేకలు వేయాలి, గొడవ పడాలి, పోట్లాడాలి. అవన్నీ చేస్తేనే మనం నెమ్మదిగా వస్తాం. అంతే, ఫలానా వరకు ఇది అని అట్లా లేదు. అంటే ఇప్పుడు ఒక ఆర్కిమెడిస్ సూత్రం లాగా దీనికి ఇలా అయితే ఇలా అయితే లేదు. దీనికి ఇంకా చాలా చాలా ఇంకా ఉమెన్కి అనుకూల పరిస్థితులు అసలు లేవు. ఇంకా చాలా పోరాడాలి, చాలా మందివి రావాలి. అప్పుడే అది ఇంకా ఏమి సమస్యలు లేని ఇది వస్తుంది. ఏమో మరి నేనైతే అనుకోను సమస్యలు లేని ప్రపంచం ఒకటి ఉమెన్ కోసం, అంటే అట్లా ఒక బ్యూటిఫుల్ వరల్డ్ ఒకటి వస్తుందని నేను అనుకోను. పోట్లాడాలి, బయటికి రావాలి, అన్నీ చెయ్యాలి, గెలవాలి అంతే. సో ఒక ప్రొఫెషనలిస్ట్గా కాసేపు పక్కన పెడితే, ఒక మదర్గా, దట్టు గర్ల్ చైల్డ్కి మదర్గా ఈ సొసైటీ మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆలోచిస్తే? అంటే కొంచెం భయం వేస్తుంది సొసైటీ చాలాసార్లు. రకరకాల అంటే సొసైటీలో ఉమెన్కి చాలా అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత సోషల్ హ్యాబిట్స్, ఇంకా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు మాత్రం కొంచెం భయం వేస్తుంది. నేను ఒకసారి మా పాప చాలా చిన్నది, నేను ఒక చోట ఎక్కడో అదేంటి ఒక చిన్న కెఫే లాంటి దాంట్లో కూర్చున్నా. అక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు కూర్చొని సిగరెట్ తాగుతున్నారు. నాకు భయం వేసింది. అంటే సిగరెట్ తాగడం తప్పను కానీ అది కూడా ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు చేయాలా వద్దా నిర్ణయించుకునేది వేరును. మైనర్ పిల్లలు సిగరెట్ తాగటం ఇది. నేను మా అమ్మాయికి నువ్వు తాగుతావా సిగరెట్, నేను అన్నా చూడు నాకు భయం వేస్తుంది ఆ అమ్మాయిని చూస్తే, నువ్వు అట్లా ఎవరైనా ఉంటే నువ్వు ఫ్రెండ్స్ ఉంటే తాగుతావా అని అడిగాను. అప్పుడు 6-7 ఏళ్ళు ఉంటాయి మా అమ్మాయికి అంతే. నీ మమ్మీ నీ ఫ్రెండ్స్లో అందరూ రకరకాల వాళ్ళు ఉంటారు, సిగరెట్ తాగుతారు, బూస్ట్ చేస్తారు, అందరూ ఉన్నారు కదా, నువ్వు చేస్తున్నావా అని అడిగింది. నేను నవ్వా, తను కూడా నవ్వింది. అంటే తను నాకు చాలా ధైర్యం ఇచ్చినట్టు అనమాట. మమ్మీ అట్లా ఏం లేదు, నాకు తెలుసు ఏం చేయాలో ఏదొద్దు అని ఆ చిన్నపిల్ల చెప్పింది నాకు 7-8 ఏళ్ల వయసులో. ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎవరైనా వాళ్ళ డాటర్ ఉన్న ప్లేస్లోనే అదే రూమ్లో స్మోక్ చేస్తే మహా అంటే వాళ్ళ పిల్లల కళ్ళు మూయడమో దాన్ని తప్పించి తీసుకెళ్ళటమో చేస్తారు. బట్ మీరు చూపించారు కదా, అట్లా ప్రతి విషయాన్ని అట్లా చూపిస్తే. అవునమ్మా, ఎప్పుడు కూడా గుప్పిటి మూసినంత వరకు అందులో ఏముందనే క్యూరియాసిటీతో పిల్లలు అది చేస్తారు. ఓపెన్ చేసి చూపించు ఇందులో ఏముంది, చేస్తే ఏమవుతుందని చెప్పాలి కదా. మనం పేరెంట్స్గా చేయాల్సింది పేరెంటింగ్ అదే. నువ్వు వద్దు ఇది చేయొద్దు, అటు వెళ్ళొద్దు, ఇది చేయొద్దు అని కళ్ళు మూసినంత మాత్రాన క్యూరియాసిటీ పెంచిన వాళ్ళం అవుతాం కదా. చెప్పు, కళ్ళు తెరిచి చెప్పు, ఇదిగో ఫలానా వాళ్ళు ఇది తాగుతున్నారు కాబట్టి దీనివల్ల ఈ నష్టాలు ఉన్నాయి, లేకపోతే ఇది వీళ్ళు చేయటం వల్ల ఈ నష్టం ఉంది, ఆ లాభం అది ఉంది, కాబట్టి ఇది చెయ్యాలా వద్దా అనేది నువ్వు చెప్పు అని వాళ్ళని అడగాలి. అప్పుడు కదా వాళ్ళకి అర్థమవుతుంది.
యా అయితే మీరు మీ పాపతో ఎక్కువ టైం కూడా ఉన్నారు అంటే చెప్పాలని ఫీల్డ్ వర్క్ ఇక్కడ సొసైటీ విషయంలో. అంటే ఒకటమ్మా 24 అవర్స్ ఉండే మదర్స్ని కూడా నేను చాలామందిని చూసా. వాళ్ళు కొట్టుకుంటూ పిల్లల్ని తిట్టుకుంటూ, అంటే నేను అది తప్పు ఒప్పుకోను, అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా పోతూ ఉన్న మదర్స్ కూడా నేను చూసా. నా దగ్గర వాళ్ళల్లో కూడా నేను చూశాను. అయితే క్వాలిటీ టైం అనేది ఇంపార్టెంట్, క్వాంటిటీ అనేది కాదు. క్వాలిటీ అనేది మనం పిల్లలతో ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మా అమ్మ ఎప్పుడు నేనంటే ఒక 20 రోజులు నెలకి నేను బయట ఉన్నా, ఎప్పుడు కూడా ఆమె అట్లా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు ఇట్లాంటి కంప్లైంట్స్ ఎప్పుడు లేవు. తను ఒక్కటి కూడా ఉన్నది చాలాసార్లు. మరి ఇప్పుడంటే కొంచెం కొంచెం పెద్దగా అయింది, కానీ ఇంకా 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఆ టైంలో కూడా తను ఒక్కటి డోర్ వేసుకొని ఉన్న రోజులు ఉన్నాయి మా అమ్మాయి. తర్వాత మనం సొసైటీ పరంగా చూసుకుంటే కూడా చాలా విషయాలు మన మీద రుద్దబడి ఉన్నాయి కదా, వీటన్నింటి నుంచి పైకి రావాలి అంటే మెయిన్గా మనం ఎట్లా ఆలోచిస్తే ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే భయం, మనకుండే శక్తి అదర్ జెండర్లో లేదు, అది భయం. అందుకని ఆ ఫస్ట్ నుంచి కూడా మనకు కొంచెం తక్కువ చేసి అంటే మనము మల్టీ టాస్కర్స్మే, అది వాళ్ళకి భయం, వాళ్ళు చేయలేరు, ఏదో ఒక పని చేస్తారు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాయనమ్మ మా అమ్మ మధ్య కాన్వర్జేషన్ చిన్నప్పుడు, మా నాన్న కరెంటు బిల్లు కట్టలేదు, లేకపోతే అప్పుడు గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదు, ఇంకోటి చేయలేదు. మా అమ్మ కాలేజ్ నుంచి వచ్చాక కంప్లైంట్ చేస్తూ ఉండేది, ఇరిటేట్ అయిపోయేది. మా నాయనమ్మ ఒక మాట అనేది అవును ఎప్పుడు, చూడు మనము ఆడవాళ్ళము పెళ్ళిళ్ళు చేసుకుంటాము, పిల్లల్ని కంటాము, అత్తమామల్ని చూసుకుంటాము, ఉద్యోగాలు చేస్తాము, ఇంటికి సపోర్ట్ చేస్తాము, మనం ఏదైనా చేయగలము, మనం 10 పనులు చేయగలము. పాపం వాడు మగోడే, వాడి వల్ల ఏమవుతుంది, ఉద్యోగం చేసేసరికి వాడు నీరసపడిపోతున్నాడు, ఎందుకు వాడిని తిడతావు అనేది మా నాయనమ్మ. తెలుసా అది ఎంత పెద్ద పాఠం అంటే, ఇట్స్ బ్యూటిఫుల్. అసలు ఆమె ఏం చదువుకున్నామా, మా అమ్మని ఎంత బాగా కన్విన్స్ చేసింది అంటే అలాంటి వాతావరణంలో నేను పెరిగాను. అంటే అట్లా అనేది మా అమ్మ నవ్వేది, ఆమె నవ్వేది. ఇంకేమంటుంది మా అమ్మ, ఏం అరుస్తుంది మా నాన్న, ఇది చేయలేదు అంటే ఆయన అంతవరకు ఇక అదే. అంటే వాళ్ళు మెంటల్లీ ఏమవుతారంటే ఉద్యోగం చేయడమే మా బాధ్యత అనుకుని, వాళ్ళు ఏం బలవంతులు కాదని నేను బలవంతులు, కానీ వాళ్ళు మెంటల్లీ ఏమనుకుంటారంటే మా పని ఉద్యోగం చేసి వాళ్ళు డబ్బులు తెచ్చి ఇంట్లో పడేస్తే చాలు, మేము ఇంకేం చేయక్కర్లేదు అనేది తరతరాలుగా వాళ్ళ మైండ్లో అది 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 బాగా వృద్ధపడి ఉంది. కాబట్టి వాళ్ళు అదే అనుకుంటారు, అబ్బా ఆదివారం రోజు కూడా కాసేపు పడుకోలేరు, సెలవు రోజు కూడా కాసేపు నిద్రపోండి. అసలు మనకి ఎక్కడ ఆదివారమా, శనివారమా, శుక్రవారమా, సోమవారమా, ఏది 24/7 365 డేస్ మనకు ఉంటానే ఉంటుంది. ఉమెన్ అన్నీ చేస్తాం మనం. ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నాం అని అన్నీ చేయాల్సిందే, మనకు తప్పదు. కానీ అది ఫస్ట్ నుంచి రావటం వల్ల ఇది. కానీ ఈ మధ్య చాలామంది తల్లులు కొడుకులకి గట్టిగా నువ్వు ఇవన్నీ చెయ్యాలిరా నువ్వు అని చెప్పి నేర్పిస్తున్నారు. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా సిస్టర్స్ పిల్లలు వాళ్ళు ఉన్నారు, చాలా స్ట్రిక్ట్గా చెప్తాం. ఈవెన్ మా అమ్మ మా తమ్ముడికి అసలు నువ్వు మా పిల్లోడు అయితే ఏంటి, నీకు అంట్లు తోమడం రావాలి, టీ పెట్టడం రావాలి, నీ వండుకోవడం నీకు రావాలి. మా తమ్ముడు అన్ని పనులు చేసేవాడు, అన్నీ వచ్చు మా తమ్ముడికి. అట్లా పెంచింది మా అమ్మ. అంటే అది మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మేజర్గా మెన్ మారాలంటే ఫ్యామిలీస్లో కూడా తల్లి ఒక్కతే పిల్లోడిని నువ్వు ఇట్లా ఉండాలని చెప్పలేవు. తండ్రి వచ్చో లేకపోతే వాళ్ళ మామగారు వచ్చో వాళ్ళ అత్తగారు వచ్చి ఏంటి మగపిల్లోడితో చేయిస్తున్నావు అంటే పాప మామ కూడా ఏం చేయలేదు. కాబట్టి మొత్తం కుటుంబం అంతా కూడా ఇది పని అనేది ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇద్దరు చేస్తున్నారని ఈ మైండ్ సెట్లో మార్పు రావాలి. అది వస్తుంది అంటావా ఎక్కడో కొంతమందిలో అంతే. అయితే మీరు అన్నట్టు మల్టీ టాస్కింగ్ చేస్తూనే విమెన్కి తరాల నుంచి వస్తున్న జనరేషనల్ ట్రామా కూడా ఉంది, చాలా ఉంటుంది. సో ఈ ట్రామాని బ్రేక్ చేయడానికి మీరు మీ లైఫ్లో కూడా ఈ ట్రామా ఉంటుంది, సబ్ కాన్షియస్నెస్ అందరికీ ఉంటుందమ్మా, ఉండకుండా ఎలా ఉంటుంది ట్రామా. సో మీరు ఎట్లా దాని నుంచి ఓవర్కమ్ అయ్యారు? అంటే యాక్చువల్లీ నాకు జరిగిన వాటిలో ఏంటంటే, ముందు నేను గట్టిగా అంటే నేను సాధించాలి, ఏదో ఒకటి చేయాలి, నేను గట్టిగా నిలబడాలి, నేను భయపడకూడదు పరిస్థితులకి అని అనుకున్నాను చాలాసార్లు. ఏడుస్తాము, తర్వాత మనం బేలగా మారిపోతాము, బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జబ్బును పడతాము, ఇవన్నీ అవుతుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే లేదు, నువ్వు చాలా పవర్ఫుల్ అని మనం చెప్పుకోవాలి, నువ్వు ఏదైనా చేయగలుగుతావని మనం చెప్పుకోవాలి. ఆ చెప్పుకోగలిగినప్పుడు మనం దాని నుంచి బయటకు వచ్చి స్ట్రాంగ్గా నిలబడతాము. మన వల్ల ఏమి కాదు అని ఆలోచిస్తే ఏమి కాదు, మనం ఏమైనా చేయగలము అని అనుకుంటే ఖచ్చితంగా చేస్తాం. మనం చాలామంది ఉమెన్ 99.9% ఉమెన్ మేము చేయగలమని అనుకుంటారు. కాబట్టి ఇంకా మన జెండర్ ఒకటి మిగిలింది ఇక్కడ. ఈ మాట కొత్తగా ఉంది. తర్వాత మీరు యాడ్ ఫిలిమ్స్ అండ్ ఆల్ వీటి గురించి చెప్పాలంటే మీ ఫిలిం మేకింగ్ జర్నీ ఎట్లా?
ఫిల్మ్ మేకింగ్ జర్నీ అంటే అమ్మ నాకు ఎప్పుడు కూడా ఏదో కొత్తది చెయ్యాలి, ఆ, ఏదో డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనేది నాకు తపన. నేను మీడియాలోకి వచ్చి ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చేటప్పుడే నేను డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ అనేది నేర్చుకున్నా. అసలు అప్పుడు కెమెరాలు అంటే నేను అప్పుడు ఈటీవీ జాయిన్ అయినప్పుడు చాలా కెమెరాలను అక్కడే చూశాను నేను. అప్పుడు నోట్స్ పట్టుకొని కెమెరామెన్స్ ఎక్కడ ఒకడు గుంపుగా అంటే అట్లేమి ఇట్లా సీట్స్ ఇట్లా ఇట్లా అవన్నీ ఏమి ఉండే కాదు. ఎవరు పని చేసేటప్పుడు కాసేపు అక్కడ కూర్చుంటాం, ఆ పీసీఆర్లో కూర్చుంటాము, లేకపోతే అందరికీ కామన్గా ఉండేది అక్కడ వెళ్ళి కూర్చుంటాము, ఆ స్క్రిప్ట్ రాసుకుంటాము, షూటింగ్కి వెళ్ళిపోతాము, బయటకు వెళ్తుంటాము, వస్తుంటాం. అట్లా ఏం ఒక క్యాబిన్ అట్లాంటివి ఏం పెద్దగా అట్లా ఉండేది కాదు. ఇప్పుడేమన్నా ఉన్నాయి ఇంకా కొంచెం ఎవరిగో నా సీట్ నీ సీట్ అని ఏం లేదు. అప్పుడు వాళ్ళంతా పని లేనప్పుడు అంటే షూటింగ్ మధ్యలో వెళ్ళి గ్యాప్లో కూర్చోవడం, లేకపోతే షూటింగ్ ఇంకా గంటకు ఉందంటే వెయిట్ చేసేటప్పుడు ఏ మెట్ల మీద అక్కడ ఉన్న క్యాంపస్లో ఉన్న రాళ్ల మీద కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోట్స్ పట్టుకొని వెళ్ళి వాళ్ళతో మొత్తం ఫ్రేమ్ ఏంటి, దీన్ని ఏమంటారు, ఎంత ఏముంటుంది, ఎలా ఉంటుందని అట్లా నేర్చుకున్నాను నేను. నాకు ఇష్టం పని నేర్చుకోవడం, కొత్తవి నేర్చుకోవడం ఇష్టం. అట్లా నేర్చుకున్నాను. ఎవరిమైనా అంతే స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు నేను సోలార్లో పనిచేస్తున్నాను. నేను మామూలు టెక్నీషియన్తో కూర్చొని కోర్స్ నేర్చుకున్నాను నేను. ఇప్పుడు నేను కంపెనీకి ఎండీని అయి ఉండొచ్చు, కానీ నాకు తెలియాలి కదా ఏం జరుగుతుందో అక్కడ. ప్యానల్ ఏంటి, సెల్ ఏంటి, బ్యాటరీ ఏంటి నాకు తెలియకపోతే నేను ఎలా పనిచేస్తాను? అందుకనే మనం చేసే ఏ పని అయినప్పటికీ దాన్ని మొత్తం మనం నేర్చుకోవాలి ముందు. మనం నేర్చుకోకుండా నువ్వు ఇంకొకళ్ళతో ఎలా చేస్తావు? అది తర్వాత మీరు ఇప్పటివరకు ఎన్ని చేశారు అంటే ఏం చెప్తారు? 100లో చేశానమ్మా డాక్యుమెంటరీ ఫిల్మ్స్. మోర్ దాన్ అంటే 540 వరకు లెక్క పెట్టాను. ఆ తర్వాత లెక్క పెట్టలేదు. చాలా ఫిల్మ్స్ చేశాను. 73 వరకు ప్రిమిటివ్ అంటే ట్రైబల్స్ పైన చేశాను. నాకు చాలా ఇష్టం ట్రైబల్ లైఫ్, కల్చర్ చాలా ఇష్టం నాకు. సంవత్సరాల తరబడి, నెలల తరబడి ఒక్కొక్క ఫిల్మ్ అయితే 2 సంవత్సరాలు చేసిన ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. చేశాను మంచిగా. నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. అంటే ఇవాళ సమాజం పట్ల నాకు ప్రేమ కలగటానికి వాళ్ళందరినీ అట్లా దగ్గరగా కూర్చుని వాళ్ళు వంట చేస్తుంటే వెళ్ళి ఒక రాయి గుంజుకొని అంటే ఒక ఇటుక రాయి వేసుకొని వాళ్ళ పక్కన కూర్చొని ముచ్చట పెట్టడం, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవటం, ఇవన్నీ నాకు బాగా మంచి ఎక్స్పీరియన్స్. ఏంటంటే చెంచు డాక్యుమెంటరీ ఫిల్మ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం చేస్తున్నప్పుడు 2 సంవత్సరాలు పట్టింది. అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ నేను చూశాను. ఒక అమ్మాయి డెలివరీ అంటే నిండు చూలాలు, వాళ్ళు డెలివరీ ఇప్పుడు ఇంకా గంటలు అవుతామన్న వరకు పనిచేస్తారమ్మా. ఎందుకంటే ఏమి ఉండవు ట్రైబల్స్ ఇళ్లలో ఏముండవు. ఎప్పుడు ఆ పూట ఉండటం, వర్షం వచ్చో ఇంకేదో ప్రకృతి వైపరీత్యాలు ఉన్నప్పుడు పస్తులు ఉండాల్సిందే. ఏమి అంటే చాలా ఐటీడీఎస్ రావచ్చు, ఇంకొకటి రావచ్చు, కానీ ఇంకంతే. వాళ్ళు ఏదో దుంపలు అటవీ ఉత్పత్తులు తెచ్చుకొని అమ్ముకొని కొన్ని ఉంచుకొని వాళ్ళు తిని అంతే, వాళ్ళ లైఫ్ అంతే. అట్లాంటప్పుడు కూడా లాస్ట్ వరకు కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళి అక్కడ నుప్పులు వచ్చేసేసి సడన్గా అక్కడే బిడ్డను కంటే బొడ్డు కత్తిరించడానికి కత్తి ఉండదు, బ్లేడ్ కూడా ఉండదు. మంచిగా మొనదేలిన ఒక రాయి అంటే మనం ఆదిమానవుడి దగ్గర విన్నాం మొనదేలిన రాళ్లతో చేసిన యంత్రాలను వాడారని. కానీ ఇవాళ కూడా వాళ్ళు వాడిన పరిస్థితి ఇది. ఏంటి 2017 మాట నేను చెప్పేది. నేను 2017లో పూర్తయింది. 15 నుంచి 17 వరకు 2 సంవత్సరాలు చేశాను. ఆ టైంలో కూడా నేను అదంతా నా కళ్ళతో చూసి అవన్నీ కూడా నేను డాక్యుమెంట్ చేశాను. అప్పుడు అది బొడ్డు కోయటానికి మొనదేలిన ఒక ఇది రాయి తీసుకొచ్చి దాన్ని వాళ్ళు మంచినీళ్ళు తీసుకెళ్తారు కట్టుకొని, దాంతో కడిగేసేసి ఆకులతో వాటితో తుడిచి తను ఒక గుడ్డ ఇది కట్టుకొని తుండు ఒకటి వేసుకుంటాడు. అప్పుడు తను కట్టుకున్న పైప్ ఉంటుంది కదా, పై వస్త్రం ఉంటుంది కదా, దాన్ని ఒక టవల్ని చుట్టుకొని ఆ బట్ట తీసి ఆ పుట్టిన బిడ్డను అందులో కొన్ని ఆకులు వేసి అందులో చుట్టుకొని ఈ బిడ్డ ఇది కట్ చేసేసి ఆ గట్టిగా ఆ బట్టలతోటి ఆమె నడుముకి కట్టేసి మళ్ళీ 7-8 కిలోమీటర్లు ఊర్లోకి అట్లా నడుచుకొచ్చిన వాళ్ళని నేను చూశాను. ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఎవరికి దొరకవు అంత ఎక్స్పీరియన్సెస్. అందుకే నాకు ఆడపిల్లలు అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. కొన్నిసార్లు నేను అంటే చాలామందికి చెప్తుంటాను, ఆడపిల్లల్ని చూస్తూ ఉంటా, చాలుగా ఎవరున్నారా అని నా చుట్టూ ఉన్న పిల్లల్ని చూస్తుంటా. ఎవరైనా అక్క అని వస్తారు, మేడం అని వస్తారు, ఏదో కథ చెప్పి ఏదో చిన్నది కాజేస్తుంటారు. అప్పుడు నాకు భలే ముచ్చటేస్తుంది తెలుసా. అసలు వద్దు అన్న ప్రపంచంలో నుంచి ఈ పిల్లలు బయటకు వచ్చి బతికి ఒక చిన్న అంటే మిగతా మగవాళ్ళలాగా వీళ్ళు కూడా ఒక అబద్ధం ఆడి ఇది చెప్పేసేసి నా దగ్గర నుంచి ఇది కాచేసి తీసుకెళ్ళారా. నాకు అడ్మిరేషన్ ఉంటుంది అసలు. అప్ప ఎంత బాగున్నావే తల్లి నువ్వు అని. నిజంగా అంత ప్రేమ అనిపిస్తుంది. వాళ్ళ మీద కోపం రాదు. ఎందుకు నువ్వు మాటికి వాళ్ళ చేతిలో మోసపోతావు అని నా ఫ్రెండ్స్ లేకపోతే మా సిస్టర్ కూడా నాతో పాటు బిజినెస్లో ఉంటుంది. తను అంటారు ఎందుకు అక్క మాటికి వాళ్ళతో అమ్మాయి అంటే చేస్తుందని. లేదు చేయను. ఇలాంటి కొంతమంది అమ్మాయిలు నేను చూడాలి.
బతక నేర్చిన వాళ్ళని చూడాలి నేను. నాకు భలే ఆనందం వేస్తుంది అట్లా ఉండే అమ్మాయిని చూస్తే నాకు. మీరు చాలా లైఫ్స్ని చూసారు, చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి, ఏడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మరి అంతమంది జీవితాన్ని చూసిన మీరు ఎందుకు ఇది ఒక్క పుస్తకమే రాశారు కదా? అంటే ఒకటమ్మా, నేను ఎప్పుడు కూడా ఇట్లా కెరియర్ ఇలా పెట్టుకోవాలి, గ్రాఫ్ ఇన్ని కథల పుస్తకాలు రాయాలి, లేకపోతే ఇన్ని ఫిలిమ్స్ చేయాలి, లేకపోతే ఇంత సంపాదించాలి, లేకపోతే ఇలా చేయాలి, నేను ఏది ప్లాన్డ్గా లేను. ఏది ఎలా ఉంటే అలా నేను వెళ్తూ ఉంటాను. నేను ప్లాన్ ఏం చేసుకోలేదు లైఫ్లో. నిజానికి నేను ఒక 10 ఏళ్ల ముందు రాయాలి పుస్తకం, తేవాలి, 10 ఏళ్ల ముందు తేవాలి. చాలా కథలు రాశాను, ఇంకేదో నవలు ఎప్పటి నుంచో రాస్తూ ఉన్నా. అది అది అంటే నాకు ఎప్పుడు మనసుకు నచ్చినప్పుడు, కావాలనుకున్నప్పుడు నేను చేస్తూ ఉంటా. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక అలవాటు ఉంది. ఏదైనా ఇందాక నీకు చాలా కథలు చెప్పాను, ఇలా జరిగింది అలా జరిగింది, ఏదైనా ఒకటి మంచి జరిగి ఇక్కడ బాగున్నారనుకో, నేను ఇలా కూర్చుని ఇట్లా చూస్తూ ఉంటా. అంటే అడ్మిరేషన్తో నేను చూస్తుంటా. అట్లా కూడా కొంత టైం పాస్ చేస్తాను. ఎందుకంటే అది నా మనసుకి, నా శరీరానికి, నా మెదడుకి చాలా స్వాంతరణ ఇస్తాయి. అట్లా నేను అట్లా ఉంటా. కానీ అన్ని రాయాలని ఏం లేదు. మళ్ళీ ఇంకోటి రాస్తానో లేదో తెలియదు, ఇంకో 10 రాస్తానేమో కూడా నాకు తెలియదు. అంటే నేను రాయాలి అని మీరు ఎందుకు రాయలేదని ఎందుకు అడిగానంటే, జనరల్గా అందరూ రాసే విషయం వాళ్ళు అడిగినట్టుగా అడగలేదు. మీరు రాస్తే నేను కనీసం చదవగలుగుతాను ఒక హోప్ వల్ల. ఆ చిన్న ఛాన్స్ని కూడా మిస్ చేసుకోవద్దు, ఇంత లైఫ్ చూడడానికి ఆడియన్స్కి కూడా ఒక అవకాశం దొరుకుతుంది అని అనుకున్నా. సరే, నువ్వు మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పావు కాబట్టి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ప్రతి నెల వచ్చి నేను మీ దగ్గర కూర్చుని కథలు చెప్పించుకోలేను కాబట్టి మీరు ఖాళీగా ఉన్నప్పుడు, చిన్న టైం ఉన్నప్పుడు రాస్తూ ఉంటే నా లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆ తర్వాత మీరు పుస్తకం రాశారు కదా, రీసెంట్గా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. అంటే నాకు మెయిన్గా ఏమనిపించింది అంటే, ఐ విల్ టెల్ యూ హానెస్ట్లీ, నేను చాలా అంటే నేను ఎప్పుడు పెద్ద సమూహాల్లో వెళ్ళడము, నేను సోషలైట్ని కాదు, నేను పార్టీయింగ్ టైప్ కాదు, లేకపోతే ఊరికి అందరికీ ఫోన్ చేసి మాట్లాడి ఒక పిఆర్ మెయింటైన్ చేసే టైప్ కూడా కాదు. నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతా. నన్ను ఎవరైనా గమనించాలని కూడా నేను ఎప్పుడు కోరుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. ఇప్పుడు నేను ఫేస్బుక్లో కూడా సైలెంట్గా ఉంటాను. నచ్చితే ఏదైనా ఒక కామెంట్ పెడతాను, లైక్ కొడతాను అంతే. నేను దేని కాంట్రవర్సీలోకి వెళ్ళను, దేనిలోకి నేను వెళ్ళను. నాకంటూ ఒక పని ఉంది, దాన్ని నేను చాలా ఫోకస్డ్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. అంటే నా మనసుకు నచ్చింది నేను ఫోకస్డ్గా చేసుకుంటూ నేను వెళ్ళిపోతాను. నాకు అమ్మాయిలంటే ఇష్టము, రూరల్ వీళ్ళంటే ఇష్టము. ఇది కాబట్టి నేను ఎక్కువగా వాళ్ళతోటి నేను పని చేస్తున్నాను అంతే. దానికి ఇంకా స్పెసిఫిక్ రీజన్స్, స్పెసిఫిక్ ఇవి ఏం లేవు. నచ్చిన చోట్లు, ఇలా వెళ్తుంటా. కానీ అసలు నా పుస్తకం వచ్చిన రోజు నుంచి అసలు ఎంత ఎమోషనల్గా ఒక్కొక్క పోస్ట్ రాస్తుంటే నాకు నిజంగా అనిపించింది, ఓహో నన్ను ప్రేమించే మనుషులు చాలామంది ఉన్నారు అని. అది మాత్రం భలే అనిపిస్తుంది నాకు. అసలు చాలా ఫీలింగ్ లవ్డ్ అంటాం కదా, ఆ ప్లేన్లో ఇలా నేను సేల్ చేస్తున్నా ఇప్పుడు. నాకు అనిపించింది మీరు ఎక్కువగా కనిపించలేదు. మీ గురించి నేను తొవ్వితే మాత్రమే ఇన్ని విషయాలు తెలిసాయి. ఎందుకు మీరు బయటకు ఎక్స్పోజ్ అవ్వాలనుకోవట్లేదు? అంటే మరి 2 విషయాలు, ఎక్స్పోజ్ అవ్వాలనుకోవటము తప్పు కాదు, అవ్వకపోవడము తప్పు కాదు. ఎవరెవరి ఇష్టాలు, ఎవరెవరి వాళ్ళ ఏమంటాము, ఎవరెవరి ప్రయారిటీస్ వాళ్ళవి. అసలు నేను ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ అయ్యాను అవ్వలేదు అసలు నాకు తెలియదు. నేను అట్లా వెళ్తున్నాను, నా దారిలో నేను వెళ్తున్నాను అంతే. నాకు ఫోకస్డ్గా వెళ్తున్నాను అంతే. ఇంత లైఫ్లో మీకు ప్రొఫెషనల్గా ఇది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అని అనిపించిందా? సారీ అడగకూడదు, బట్ మీరు చెప్పండి. ప్రొఫెషన్లో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనేది మాత్రం ఉన్నాయి, చాలా ఉన్నాయి. అదే ఇందాక చెప్పాను, ఒక అమ్మాయి బ్యూటీ వీల్స్లో అలా వాళ్ళు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మేము ఉన్నాము, మీ దగ్గర తయారైన పిల్లలు అని చెప్పినప్పుడు బాగా అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఒక విక్టిమ్ని వాళ్ళకి చెప్పి బయటికి తెస్తాను చూడు, ఇప్పుడు అసలు ఆ రోజు నాకు అసలు క్లౌడ్ 9 అంటాం కూడా, దాని మీద ఎగిరికి అంతేస్తాను అనమాట. ఎంత ఆనందంగా ఉంటుందో. నేను చాలాసార్లు ఇంట్లో ఉన్నప్పుడు కూడా నా గోల్లో నేను ఉంటాను. మా అమ్మాయితో కూడా ఒకసారి మాట్లాడినట్లా ఉంటాను. మా అమ్మాయికి అర్థమైపోతుంది ఈమె ఏదో ఆమెకు నచ్చింది, ఏదో జరిగింది, అందుకే దాంట్లో ఉంది, లెటర్ ఎంజాయ్ అని చెప్పేసి వదిలేస్తుంది అనమాట. అట్లా ఉంటుంది. ఈవెన్ మా సిస్టర్ వాళ్ళు కూడా అట్లాగే, వాళ్ళకి తెలుసు నా గురించి, అట్లా గడిపేస్తుంటాం. సో మీరు ఒక ఫీమేల్ ఫిలిం మేకర్గా ఉన్నారు కాబట్టి ఆ జర్నీ కూడా చిన్నది కాదు కాబట్టి, ఫిలిం మేకింగ్లో అప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఉండేవి ఫీమేల్? అంటే ఒక్కటి
ఇప్పుడు కూడా నేను చేసినవి ఆల్మోస్ట్ ఫీమేల్ ఉన్న ఫీల్డ్స్ ఏవి కాదు, ఏ ఫీల్డ్ అనుకూలమైనది కాదు. కానీ ఏమో మరి నేనైతే బాగానే, అంటే నాకు పెద్ద ఇబ్బందులు అంటే నేను దాని ఇబ్బందిని ఫోకస్ చేయకపోబట్టి నాకు ఇబ్బంది తెలియలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు. సో మీరు ఎట్లాంటి డిస్క్రిమినేషన్కి కూడా గురవ్వలేదా ఫీమేల్ కాబట్టి? నేను ఒక సింపుల్ విషయం చెప్పాలా, నన్ను డిస్క్రిమినేట్ చేశాడు అనుకో నవ్వి వదిలేస్తా, వాడి డిస్క్రిమినేషన్ వాడికి అవుతుంది కదా. దట్ ఈస్ మై పాలసీ. అంతే, నేనైతే అంతే. నువ్వు ఆడపిల్లవి నువ్వు ఏం చేయగలుగుతావు అంటే మనం చేసే పనే చెప్తుంది కదమ్మా, అంతే. సో అంతా ఏం ఉండదు, అంటే ఉండదు అంటే చేస్తారు కానీ పట్టించుకోకపోవడమే. నేను ఎందుకు ఫేస్ చేయం, చేస్తాం, చాలా చేస్తాము. నేను చాలా ఎంగేజ్లో ఒక అంటే కొంచెం మంచి పొజిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ అమ్మాయి గోడలు పెట్టుకొని ఎక్కింది ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళ అభిప్రాయం అది, దాన్ని మనం మార్చలేం కదా. అంటే 50 ఏళ్ళు వచ్చిన తర్వాతే టాప్ పొజిషన్స్కి వెళ్ళాలని ఏం లేదు. 25 ఏళ్ళ అమ్మాయిలు కూడా వెళ్తారు, 30 ఏళ్ళు కూడా వెళ్తారు. అసలు కెరియర్కి ఒక ప్రతిభకి వయసు అనేది అసలు ఎప్పుడు అడ్డం కాదు, జెండర్ కూడా అడ్డం కాదు. ఐ క్రాస్డ్ మెనీ మైల్స్. నేను ఒక కాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ, జెండర్ వీటన్నిటిని ఎప్పుడో క్రాస్ చేశానని నేను అనుకుంటా. నాకేం భయం లేదు అసలు, నేనేం భయపడను. భయపడితే కదా భయపెట్టే వాళ్ళు ఉంటారు, ఎందుకు భయపడాలి మనం? మహిళలకి ఇది డ్రాబ్యాక్ అవుతుంది అని మీకు ఏమైనా ఉందా? ఖచ్చితంగా మహిళల డ్రాబ్యాక్ బాగా ఎమోషనల్ అయిపోవటమే. అంటే మహిళల గుడ్ క్వాలిటీ కూడా ఎమోషనే. ఎమోషన్ వల్ల ఈ ప్రపంచం ఇవాళ ఇంత హాయిగా ఉంది, బాగుంది. అంటే రెండు విధాలు, ఎమోషన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడాలి. మనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలి, ఉన్నప్పుడే మనము దాన్ని దాటగలుగుతాం. ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ఒక ఇబ్బంది వచ్చినప్పుడు విక్టిమైజ్ అవ్వడమో విక్టిమైజ్ చేయడమో జరుగుతుంది ఎక్కువ. ఈ రెండు సిచ్యువేషన్స్ నుంచి మనం బయటపడగలిగితే వీఆర్ ద విన్నర్స్. ఓకే, ఈ రెండు ఇది కాకపోతే చాలా టైం పడుతుంది, అది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఒక విషయంలో మనం ఒక చిన్న మాటలో మాట్లాడుకున్నట్టు కాదు, చాలా ఎక్స్పీరియన్సెస్ తర్వాత, చాలా వీటి తర్వాత మనం స్ట్రాంగ్ అవుతాం. మీరు చాలా ప్రాక్టికల్గా ఎక్కిస్తున్నారు అన్నీ. మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలని అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు, చాలా స్టోరీస్ విన్నందుకు ఎమోషనల్గా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ మా దగ్గర మాట్లాడతారు కదా? తప్పకుండా తప్పకుండా, ఎప్పుడైనా నువ్వు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అన్నిసార్లు నేను ఇక్కడ కలవకపోవచ్చు, నేను ఎక్కడ ఉంటే అక్కడ రావాలి. వస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. విన్నారు కదా, ఎన్ని పాయింట్స్ని మనం చాలా చిన్న పాయింట్ కదా, ఈ లాజిక్ ఇక్కడ మిస్ అయ్యామని మనకు చాలాసార్లు అనిపించింది కదా. సో ఈ ఇంటర్వ్యూ మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నాకు అక్కతో మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద సమూహపు ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్న ఫీల్ వచ్చింది. సో ఈ విషయంలో నేను ఇంకా ఎక్స్ప్లోర్ అయ్యి మీకు ఇంకా ఎన్నో విషయాలు చెప్తాను. అంటే దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.